పార్లమెంటును కుదిపేసిన అదానీ అంశం చర్చకు విపక్షాలు పట్టు ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా. మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ, సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎం ఫార్ములా. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ, విజయ్ పాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ. ఆర్జీవీ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు వర్చువల్ గా విచారణకు హాజరవుతారన్న వర్మ లాయర్. చొరబాట్లను అరికట్టాల్సిందే కేంద్రమే, జార్ఖండ్ లో కూటమి సర్కార్ ఏర్పడుతుందన్న భట్టి. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై పెద్దలతో చర్చలు. మహబూబాబాద్ తహసీల్దార్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ ధర్నా, లగచర్ల బాధితులకు మద్దతుగా నేతలు నిరసన. బీసీ కమిషన్ను కలిసిన కవిత, కులగణన నివేదిక అందించిన ఎమ్మెల్సీ. తిరుపతిలో సిట్ బృందం పర్యటన, నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై దర్యాప్తు. కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ, 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించే అవకాశం. కాలుష్యం కోరల్లో భాగ్యనగరం, 300 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. శివాలయాలకు పోటెత్తిన భక్తులు, కార్తీక మాసం చివరి సోమవారంతో పూజలు. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు, వేకువజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత, తెలంగాణలోని 3 జిల్లాల్లో ఆరెంజ్. అండమాన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత, చేపల పడవలో 5 టన్నులు స్వాధీనం. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, 295 రన్స్తో కంగారులపై గెలుపు.